Shalom everyone. I am Sarita, a student of the Holy Torah at ACTC Seminary. ప్రియులారా, ఈ వారం తోరా గ్రంథమునందు 33వ పర్ష బెఖు ఖొతాయ్. బెఖు ఖొతాయ్ అంటే నా కట్టడలలో లేదా నా ఆజ్ఞలలో అని అర్థం. సెఫర్ తోరానందు ఇది 33వ పర్ష, సెఫర్ వైక్రానందు లేదా లేవియ కాండమునందు ఇది 10వ పర్ష. ఈ పర్షా యొక్క మొదటి అలియా వాక్య భాగములు సెఫర్ వైక్రా లేదా లేవియ కాండము 26వ అధ్యాయము 3 నుండి 5 వచనముల వరకు. ఈ వారం పఠనం బెఖు ఖొతాయ్ ఎలోహిం ఆజ్ఞలను పాటించడం వల్ల కలిగే ప్రతిఫలాల గురించి మరియు వాటిని అనగా ఆయన ఆజ్ఞలను విస్మరించాలని ఎంచుకుంటే మనకు ఎదురయ్యే శిక్షల గురించి స్పష్టమైన వివరణను కలిగి ఉంది. తరువాత తోరా ఆలయానికి ఇవ్వబడిన వివిధ రకాల బహుమతులు మరియు జంతువుల దశమ భాగాన్ని చర్చిస్తుంది. ఈ అలియాలో ఎలోహిం మోషేతో తన ఆజ్ఞలను పాటించడం వల్ల కలిగే ఆశీర్వాదాల గురించి మాట్లాడుతారు. అలాగే మనం తోరాను శ్రద్ధగా అధ్యయనం చేసి మిడ్జోవెట్ను పాటిస్తే మనకు అద్భుతమైన ఆశీర్వాదం లభిస్తుందని వాగ్దానం చేయబడింది. ఇజ్రాయేలీయులు ఆయన చట్టాలలో నడిచి ఆయన మిడ్జోవెట్ను ఆచరిస్తే ఎలోహిం సమయానికి వర్షం, సమృద్ధిగా పంటలు మరియు చెట్ల ఫలాలను ఇస్తానని వాగ్దానం చేస్తారు. వారికి తినడానికి సమృద్ధిగా ఉంటుంది మరియు దేశంలో సురక్షితంగా నివసిస్తారు. ఈ ఆశీర్వాదాలు ఎలోహిం ఒడంబడికకు నమ్మకంగా ఉండడం, శ్రేయస్సు మరియు ఎలోహిం సంరక్షణను తెస్తుందని ఈ అలియా నొక్కి చెప్తుంది. తోరా యొక్క లోతైన ఆధ్యాత్మిక బోధనలను అన్వేషించడానికి మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. షలోమ్ లెహిత్రోత్. Thanks for watching. Do subscribe our channel. Please like, share, comment and don't forget to click the bell icon for notifications.